వెల్కమ్ టు ద వీడియో. ఈ వీడియోలో 10th క్లాస్ బయాలజీ చాప్టర్ 2 రెస్పిరేషన్ ది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ క్విక్ రివిజన్ని చూద్దాం. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే రెండవ పాఠంలోని ముఖ్యాంశాలను ఇప్పుడు గమనిద్దాం. The term respiration derived from the Latin word respire, meaning to breathe. శ్వాసక్రియ అనే పదము రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. రెస్పైర్ అంటే పీల్చడము అని అర్థం. Respiration, which was used as a medical term, usually referred to as a process involving passage of air and production of body heat. శ్వాసక్రియ అనే వైద్య పరిభాషా పదము వాయు ప్రసార మార్గాన్ని, శరీరంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియని వివరిస్తుంది. A textbook of human physiology was written by John Dapper. ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త జాన్ డాపర్ మానవ శరీర ధర్మశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. Epiglottis is a flap-like muscular valve controls movements of food and air towards their respective passages. ఇక్కడ ఎపిగ్లాటిస్ అనగా ఉపజీవిక, ఇది ఒక కండరపు కవాటపు లాగా పనిచేస్తుంది. ఆహారాన్ని, మనము పీల్చేటువంటి గాలిని వాటి మార్గాలలోకి సరిగ్గా ప్రవేశించేటట్టుగా నియంత్రిస్తుంది ఉపజీవిక. Larynx is a stiff box contains or vocal cords. When air passes out of the lungs and over the vocal cords, it causes them to vibrate. This produces sounds on the basis of our speech, song, etc. స్వరపేటిక అని పిలువబడే గట్టి పెట్టె వంటి నిర్మాణంలో స్వర తంత్రులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి గాలి బయటికి వదిలేటప్పుడు ఈ ప్రక్రియ నిశ్వాసం అంటాము. ఆ బయటికి వదిలేటప్పుడు గాలి ప్రయాణిస్తూ స్వరతంత్రులను కంపించేలా చేస్తుంది. ఈ కంపనాల ఆధారంగానే మనం మాట్లాడము, పాటలు పాడము మొదలైనవి చేయగలుగుతున్నాం. Trachea is a windpipe channeling air to lungs. వాయుదాలము ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లే గొట్టం వంటి నిర్మాణం. Bronchioles are finally terminate in clusters of air sacs called alveoli in the lungs, which are very small and numerous. Gaseous exchange takes place here as blood capillaries take up oxygen and expel carbon dioxide. శ్వాసనాళికలు చిన్న చిన్న వాయుగోణుల వంటి నిర్మాణాలతో అంతమవుతాయి. ఈ వాయుగోణులు అతి సూక్ష్మ నిర్మాణంలో అసంఖ్యాకంగా ఉంటాయి. ఇవి రక్తకేశ నాళికలు వాయుకేశ గోణుల గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళడము, అలాగే రక్తం నుండి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించడం లాంటి ప్రక్రియలు ఈ వాయుగోణులలో జరుగుతాయి. A flexible flattened muscle called diaphragm helps the lungs in moving air into and out of them. డయాఫ్రామ్ అని పిలువబడేటువంటి నిర్మాణాన్ని ఉదర వితానము అని అంటారు. ఇది ఛాతీ కండరాలను మరియు ఉదర కుహరాన్ని వేరు చేసే కండరయుతమైన నిర్మాణమే ఉదర వితానం. ఊపిరితిత్తులోకి గాలి రావడానికి, బయటికి పోవడానికి ఈ డయాఫ్రామ్ ఉపయోగపడుతుంది. Inspiration or inhalation. When the diaphragm flattens and the volume of the chest cavity is increased, its internal pressure decreases and the air from the outside rushes into lungs. ఉరహకుహరము ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపలి పీడనము తగ్గి గాలి బయటి నుండి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియని ఉచ్ఛ్వాసము లేదా
గాలి లోపలికి పీల్చుకోవడము అని అంటాం. ఎగ్జాలేషన్. The chest wall is lowered and moves inward, and the diaphragm relaxes and assumes its dome shape. These changes increase the pressure on the lungs. Their elastic tissue contracts and squeezes the air out through the nose to the external atmosphere. ఇది నిశ్వాసము అని పిలువబడేటువంటి ప్రక్రియ. ఇది ఉచ్ఛ్వాసంలో జరిగేటువంటి ప్రక్రియకి విపర్యంగా లేదా వ్యతిరేకంగా జరుగుతుంది. ఇందులో ఛాతీ యథాస్థానానికి చేరుకోవడం వల్ల ఉదర వితాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకుంటాయి. దీనివల్ల డయాఫ్రామ్ లేదా ఉదర వితానము గొడుగు ఆకారంలోకి వస్తుంది. అప్పుడు ఉదర కుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వల్ల లోపలి గాలి వాయు మార్గం ద్వారా బయటికి వెళ్తుంది. ఈ ప్రక్రియనే మనము ఎగ్జాలేషన్ లేదా నిశ్వాసము అంటాం. The lung towards the left is slightly smaller, making space for your heart. ఉదరకుహరంలో ఎడమ వైపు గుండె ఉండడం వల్ల ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. Lungs are protected by two membranes called pleura. ఊపిరితిత్తులను ఆవరించి రెండు పొరలు ఉంటాయి. వాటిని ఫ్లూరా అని అంటారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ టేబుల్ మీరు గమనించినట్టయితే లోపలికి తీసుకునే గాలిలో అలాగే వదిలేటువంటి గాలిలో వివిధ వాయువుల మోతాదును మనం ఇక్కడ గమనించవచ్చు. ఆక్సిజన్ లోపలికి తీసుకునే గాలిలో 21%, వదిలేటువంటి గాలిలో 16% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. అలాగే వదిలేటువంటి గాలిలో 4.4% ఉంటుంది. నైట్రోజన్ వదిలేటువంటి గాలిలో తీసుకునేటువంటి గాలిలో సమానంగా 78% ఉంటుంది. ప్రధానంగా గమనించాల్సింది తీసుకునే గాలిలో లేదా ఉచ్ఛ్వాసం చేసే లేదా నిశ్వాసం చేసేటువంటి గాలిలో తీవ్రమైనటువంటి తేడాను ఉన్నటువంటి వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. The total lung capacity of human being is nearly 5,800 milliliters. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యము 5,800 మిల్లీలీటర్లు. నార్మల్లీ ఎట్ రెస్ట్ హూ ఇన్హేల్ ఆర్ ఎక్సేల్ అప్రాక్సిమేట్లీ 500 ml ఆఫ్ ఎయిర్. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మిల్లీలీటర్ల గాలిని లోపలికి తీసుకుని బయటికి వదులుతాం. ఇది ప్రతిసారి జరిగే ప్రక్రియ. 1200 ml of air remains in the lungs after complete exhalation. మనం పూర్తిగా ఊపిరితిత్తులోనికి గాలిని తీసుకొని బయటికి పంపినప్పటికీ ఇంకా మన ఊపిరితిత్తుల్లో 1200 మిల్లీలీటర్ల వాయువు మిగిలే ఉంటుంది. Oxygen present in the air is around 21%. వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సాధారణ స్థాయి 21%. Then almost all of it is carried in the blood by binding to hemoglobin. ఇలా 21% ఉన్నటువంటి ఆక్సిజన్ దాదాపుగా రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో బంధింపబడుతుంది. దీనినే ఆక్సిజన్తో సంతృప్తం చెందడము అని అనొచ్చు. హిమోగ్లోబిన్ is a protein like chlorophyll. The only major difference being it has iron in place of magnesium as in chlorophyll present in red blood cells. మన రక్తంలో ఉన్నటువంటి ఎర్రరక్త కణాలలో హీమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఇనుము ప్రధానంగా ఉంటుంది. Fe అణువు అంటాం. అయితే ఇది పూర్తిగా క్లోరోఫిల్ని పోలి ఉంటుంది. ఒక మాదిరిగా ఉన్నటువంటి ఒక వర్ణద్రవ్యం అని చెప్పవచ్చు. అయితే క్లోరోఫిల్లో మెగ్నీషియం అణువు ఉంటుంది. హీమోగ్లోబిన్లో ఐరన్ అణువు ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజువల్లీ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ బైకార్బోనేట్. ఈ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్ రూపంలో రవాణా చేయబడుతుంది. At a height of 13 kilometers, about 8 miles above the sea level,
the concentration of oxygen is much lower, about 1/5 at sea level. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన, అంటే 13 కిలోమీటర్లు అంటే 8 మైళ్ళు, ఇక్కడ ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలము 5వ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. సెల్యులార్ రెస్పిరేషన్ refers to the pathway by which cells release energy from the chemical bonds of food molecules that enter them. శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమూహాన్ని లేదా సమాహారాన్ని కణశ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. The respiration in the presence of oxygen, that is aerobic respiration. అనగా ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అంటాం. అయితే శ్వాసక్రియ ఆక్సిజన్ లేనప్పుడు కూడా జరుగుతుంది. అలాంటి దానిని అవాయు శ్వాసక్రియ అంటాం. దీన్నే ఎనరోబిక్ రెస్పిరేషన్ లేదా ఫర్మెంటేషన్ అని అంటాం. దీన్ని కిణ్వన ప్రక్రియ అని పిలవచ్చు తెలుగులో. సెల్యులార్ రెస్పిరేషన్ కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్ లైక్ దట్ ఆఫ్ బ్యాక్టీరియా అకర్స్ విత్ ద సైటోప్లాజం. ఈ కేంద్రక పూర్వ జీవులైనటువంటి బ్యాక్టీరియాలలో శ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. అయితే నిజకేంద్రక జీవులలో ఈ శ్వాసక్రియ కణద్రవ్యము మరియు మైటోకాండ్రియాలలో కూడా జరుగుతుంది. ఇన్ యూకారియోటిక్ సెల్స్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా ఆర్ ద సైట్స్ ఆఫ్ రియాక్షన్స్. ద ప్రొడ్యూస్డ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP. ఇలా తయారైనటువంటి శక్తి మైటోకాండ్రియాలలో ATP రూపంలో నిల్వ చేయబడుతుంది. సో మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. అందుకే మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అని అంటాం. ATP అనగా అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. ATP is called energy currency of cell. It is a small parcel of chemical energy. అలాగే దీనిని కణం యొక్క శక్తి అని పిలవడం జరుగుతుంది. ఈచ్ ATP మాలిక్యూల్ గివ్స్ 7200 calories ఆఫ్ ఎనర్జీ. ప్రతి ATPలో 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. దిస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఇక్కడ మనము ఒక టేబుల్ని గమనించవచ్చు. గ్లూకోజ్ పైరువేట్గా మారేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఈ పైరువేట్ని 3 కర్బన పదార్థాల సమ్మేళనంగా పిలుస్తారు. ఈ పైరువేట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లేనప్పుడు శ్వాసక్రియ జరిపితే దాన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అని అంటాం. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిపితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. అయితే ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటువంటి ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ లేదా ఇథనాల్ ఏర్పడి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగితే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ inadequate or not utilized, pyruvic acid is converted into either ethanol or lactic acid and very little amount of energy is released. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యల కంటే చాలా తక్కువ మోతాదులో, అంటే 10వ వంతు శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. If we take brisk walk, slow jogging, running for same distance, we feel that there an increase in pain levels. మనము వేగంగా కదిలినా
పరిగెత్తిన, జాగింగ్ చేసిన, వేగంగా చాలా దూరం పాటు వెళ్ళిన మన శరీరాల్లో కండరాల్లో నొప్పి పెరుగుతుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ ఇన్ మజిల్స్. ఆక్సిజన్ లభ్యత తక్కువ అవడం వల్ల శరీర కండరాలలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల మన శరీర కండరాల్లో లాక్టిక్ ఆమ్లం వల్లనే నొప్పులు కలుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్ passes through the tube and turns into lime water, milky. కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటితో కలవడం వల్ల పాల వలె తెల్లగా మార్పు చెందుతుంది. వాల్యూమ్ ఆఫ్ ది డఫ్ ఈజ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ఫర్మెంటేషన్. మైదా పిండిని కానీ ఈస్ట్ కలిపినటువంటి పదార్థాలకు కానివ్వండి, ఉదయానికి అవి పరిమాణంలో పెరగడానికి కారణము అందులో జరిగేటువంటి కిణ్వన ప్రక్రియ. దాని ద్వారా విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వల్ల చిన్న చిన్న రంధ్రాలతో కూడినటువంటి పిండి పరిమాణము పెరుగుతుంది. ఇఫ్ ఈస్ట్ అండ్ షుగర్ సొల్యూషన్ ఆర్ లెఫ్ట్ టు స్టాండ్ వితౌట్ ఆక్సిజన్ ఫర్ సమ్ డేస్, ఇట్ కాజ్డ్ బై ప్రొడక్షన్ ఆఫ్ న్యూ కాంపౌండ్ కాల్డ్ ఇథనాల్. చక్కెర ద్రావణానికి ఈస్టులు కలపడం ద్వారా ఇథనాల్ అనేటువంటి కొత్త పదార్థము ఏర్పడుతుంది. The ethanol can be separated from the yeast glucose mixture by the process of fractional distillation, since ethanol boils at a lower temperature 70 degrees centigrade than the sugar solution. చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి అంశిక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా ఇథనాల్ని వేరు చేయవచ్చు. చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్దనే మరగడం వల్ల ఇది సాధ్యమవుతుంది. Robinson also stated that respiration is a type of combustion and combustion is the source of heat in animals. రాబిన్సన్ అనే శాస్త్రవేత్త శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహన క్రియ, దీని వలననే శరీరంలో ఉష్ణం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. Combustion of glucose gives us carbon dioxide, water and energy. ఈ శరీరంలో చక్కెర పదార్థాలు దహనం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి విడుదలవుతుంది. సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా ఆర్ multicellular organisms like Hydra and Planarians obtain energy and expel carbon dioxide directly from the body by the process called diffusion. ఏకకణ జీవులైనటువంటి అమీబాలో, బహుకణ జీవులైనటువంటి హైడ్రా మరియు ప్లనేరియాలలో ఆక్సిజన్ తీసుకోబడి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపబడుతుంది. ఈ ప్రక్రియని వ్యాపన ప్రక్రియ అని అంటారు. There is tracheal respiratory system in insects like cockroach, grasshopper, etc., which contain tube-like trachea. ఇక్కడ బొద్దింక, మిడతలు వంటి జీవుల్లో కీటకాలలో వాయునాళ శ్వాస వ్యవస్థ కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి వాయునాళాలు అనేటువంటి గొట్టాలు శరీరం అంతటా అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారానే ఆక్సిజన్ నేరుగా శరీర భాగాలకు అందజేయబడుతుంది. Aquatic animals like fishes have developed special organs for respiration, is called bronchial respiration, which are performed by gills or bronchi. చేపల వంటి జలచరాల్లో శ్వాసక్రియ కోసం మొప్పలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఈ మొప్పల కుడ్యాల ద్వారానే రక్తకేశ నాళికలు ఎక్కువగా కలిగి వాయు మార్పిడి జరుగుతుంది. ఈ ప్రక్రియని బ్రాంకియల్ ఆర్ గిల్ రెస్పిరేషన్ లేదా మొప్పల ద్వారా జరిగేటువంటి ప్రక్రియ లేదా శ్వాసక్రియ అంటారు. రెస్పిరేషన్ త్రూ స్కిన్ ఈజ్ కాల్డ్ క్యూటేనియస్ రెస్పిరేషన్. చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియని లేదా వాయు మార్పిడిని చర్మ శ్వాసక్రియ అని అంటారు. Frog, an amphibian, can respire through cutaneous and pulmonary respiration through lungs processes as well as buccopharyngeal cavity. Terrestrial animals like reptiles, birds and mammals respire through lungs.
నేలపైన జీవించేటువంటి లేదా భౌమజీవులైనటువంటి సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. డాల్ఫిన్స్ ఆర్ mammals, much like human beings, and they are warm-blooded, hence they breathe using lungs. డాల్ఫిన్స్ అని పిలువబడేటువంటి క్షీరద జీవులు మానవ జీవుల్లాగానే ఉష్ణరక్త జీవులు. ఇవి వాటి యొక్క ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. క్రోకోడైల్స్ ఆర్ రెప్టైల్స్ and they respire using lungs instead of gills. ముసలులు అనేటువంటి సరీసృపాలు అనేటువంటి జీవులు చేపల్లాగా మొప్పల ద్వారా కాకుండా ఇవి కూడా లంగ్స్ ద్వారానే శ్వాసక్రియ జరుపుతాయి. ఊపిరితిత్తుల శ్వాసక్రియ ఈ డాల్ఫిన్స్ మరియు మొసళ్ళలో కూడా జరుగుతుంది. Stomata and lenticels help in gaseous exchange. పత్రరంధ్రాలు, వాయురంధ్రాలు వాయువుల మార్పిడికి ఉపయోగపడతాయి మొక్కల్లో. C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus H2O plus energy. ఇది శ్వాసక్రియ యొక్క స్థిరమైనటువంటి సమీకరణం. Like and subscribe our channel for more videos. మరిన్ని వీడియోల కోసము యూట్యూబ్లో NCM క్లాస్ రూమ్ అని సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.